మైదాన్ 181 మినిట్స్ అంటే 3 అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో హిందీలో ఈద్ టైంలో రిలీజ్ అయింది. ఇక ఈ వీక్ చూడడానికి సరైన సినిమాలు లేక నిన్న నైట్ సెకండ్ షోకి వెళ్ళా. ఈ సినిమాకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మూవీకి మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రావట్లేదు. సో దానికోసం ఫస్ట్ వీకెండ్ మూవీ టీం ఏం చేశారంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ అని పెట్టారు. సెకండ్ వీకెండ్ అంటే నేను చూసిన వీకెండ్ ప్రైస్ని 50% చేశారు. అంటే 300ని కాస్త 150 రూపీస్ చేశారు. ఎంత కష్టపడుతున్నారు ఏంటి, అయితే సినిమా చూడాలి అని అనుకునే వెళ్ళా. నా వరకు సినిమా బాగుంది, కానీ లెంతీ అవ్వడం వలన వన్ టైం వాచబుల్ అనిపించింది. క్లియర్గా చెప్పాలంటే ఫుట్బాల్ మ్యాచెస్ జరిగే సీన్స్ ఎప్పుడు వచ్చినా సరే థియేటర్ మొత్తం గూస్ బంప్స్ వచ్చే సీన్స్తో అరుస్తూ ఉండేవారు, ఈవెన్ నేను కూడా. కానీ ఎప్పుడైతే టాకీ పార్ట్ అంటే సినిమాలో ఎక్కువగా ఉండే కాన్వర్సేషన్స్ వచ్చేవో అప్పుడు చాలా వరకు బోర్ అనిపించేది. ఓవరాల్గా ఫుట్బాల్ మ్యాచెస్ కోసం థియేటర్లో చూడొచ్చు, కానీ 2.5 అవర్స్ టాకీ పార్ట్నే ఉంటుంది. దానికోసమే కొంచెం పేషెన్స్ ఉండాలి. మిగతాది డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రేటింగ్లో చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1962లో ఏషియన్ గేమ్స్ని ఫుట్బాల్ ఆడుతూ ఇండియా గోల్డ్ ఎలా గెలిచింది అన్నదాన్ని, ఇంకో పక్క ఫుట్బాల్ కోచ్ అయిన సయ్యద్ అబ్దుల్ రహీం గారి బయోపిక్లా కూడా ఉంటుంది. అదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్: సినిమా చూశాక ఫుట్బాల్ ప్లేయర్స్ మీద, ఫుట్బాల్ కోచ్ మీద రెస్పెక్ట్ అమాంతం పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దానికి కారణం పర్ఫార్మెన్సెస్, ప్లేయర్స్ సెలెక్షన్, వాళ్ళు కష్టపడి ఆడే ఆట. సినిమాలో చూపించిన విధానం ఒక ఎత్తు అయితే కేవలం ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, సాంగ్స్ ఆ రెస్పెక్ట్ని తెప్పించాయి. మరి తెలుసో తెలియకో ఏఆర్ రెహమాన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. మంచి పని చేశారు. ఆయన మ్యూజిక్ అయితే చితక్కొట్టి పడేశారు. ఎక్సలెంట్. ఇంకా టాప్ నాచ్ విజువల్స్తో ఫుట్బాల్ మ్యాచెస్ సీన్స్ని ఎక్స్ట్రాడినరీగా బిగ్ స్క్రీన్ మీద చూస్తూ మనం స్టన్ అయ్యి అరిచేంత రేంజ్లో ఉన్నాయి ఆ మ్యాచ్ టైంలో విజువల్స్. లాస్ట్లో అప్పట్లో ఆడిన రియల్ పర్సన్స్ని కూడా చూపిస్తారు. ముసలైపోయారు అందరూ. ఆ 1962 విజయం తర్వాత 64 ఏళ్ళుగా ఇండియా నుండి ఫుట్బాల్ ఒలింపిక్స్కి ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వలేదంట. లాస్ట్లో చూపించారు ఈ ఫ్యాక్ట్స్ని. ఇంకా అజయ్ దేవగన్ గారి యంగ్ టు ఓల్డ్ ట్రాన్స్ఫర్మేషన్లో కొన్నిసార్లు సయ్యద్ అబ్దుల్ రహీం గారి రోల్ని చూస్తుంటే బాధ అనిపించేది. అంత బాగా యాక్ట్ చేశారు. 1960స్ని రీక్రియేట్ చేసిన విజువల్స్, టాప్ విజువల్స్తో క్లైమాక్స్లోని ఫుట్బాల్ సీన్స్, ఇంకా కొన్ని విషయాలను కొత్తగా ఆలోచించారు. క్లైమాక్స్లో విక్టరీని రివీల్ చేయడం కూడా కొత్తగా అనిపించింది. మైనస్ పాయింట్స్: చిన్న చిన్న విషయాలు కూడా గంటల కొద్దీ చూపిస్తారు. సినిమా ఫుట్బాల్ గేమ్ది, అందులోని బయోపిక్ అయినప్పుడు ఎక్కువ ఫుట్బాల్ మ్యాచెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ 2-3 మినిట్స్ మాత్రమే మ్యాచెస్ని మధ్యలో చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా వెరీ లిమిటెడ్గా ఉంటాయి మ్యాచెస్. ఇంకా సెకండ్ హాఫ్లో లాస్ట్ అరగంటలో వస్తాయి. సెకండ్ హాఫ్ చాలా చోట్ల పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. చాలాసార్లు నిద్ర కూడా వచ్చేసింది నాకు. అందులోని సెకండ్ షో ఒకటి బాగా స్లో. టాకీ పార్ట్లో ఇది సరిపోతుంది అని అనిపించినా కూడా దాన్నే ఇంకా సాగదీశారు. డైరెక్టర్, కెమెరామ్యాన్, మిగతా టీం సిగరెట్ పొగ మధ్యలోనే షూట్ చేసి ఉంటారు. సినిమా మొత్తం ఎవరొకరు స్మోక్ చేస్తూనే ఉంటారు. స్మోకింగ్ డిస్క్లైమర్ కూడా హిందీలో రైట్ సైడ్ బాటంలో డిస్ప్లే అవుతూనే ఉంటుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే 3 గంటల సినిమా కాబట్టి అందులోని ఫుట్బాల్ మ్యాచెస్ రావడానికి టైం పడుతుంది. ఇంకా ఎంగేజింగ్ సీన్స్ మధ్యలో వస్తూ వెళ్తూ ఉంటాయి. సో మిగతా పేషెన్స్ టెస్టింగ్ రన్ టైంని ఓపిక పడితే ఫుట్బాల్ మ్యాచెస్ని అయితే పక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొంత డ్రామా కూడా బాగుంది. సో వాచబుల్ స్పోర్ట్స్ డ్రామా, బట్ పేషెన్స్ ఈజ్ నీడెడ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.